హన్ హనుమతే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం హనుమంతుని యొక్క 2 శక్తివంతమైన మంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా కార్యసిద్ధి హనుమాన్ మంత్రాన్ని చూద్దాం. ఆమూషీకృత మార్తాండం గోష్పతీకృత సాగరం త్రిణీకృత దశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. మరొక్కసారి విందాం. ఆమూషీకృత మార్తాండం గోష్పతీకృత సాగరం త్రిణీకృత దశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. అనగా సూర్యుని పండుగ తలచి తినేందుకు నిశ్చయించుకున్నవాడు, గోమాత పాదాల మధ్య దూరాన్ని దాటినంత సులభంగా సముద్రాన్ని దాటినవాడు, రావణుని లెక్క చేయనివాడు అయిన ఆంజనేయునకు నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో నిరంతరం పఠించడం ద్వారా సకల కార్యములు సిద్ధించి అన్ని కోరికలు నెరవేరును. తరువాత మంత్రం విద్యాప్రాప్తి కొరకు హనుమాన్ మంత్రం. పూజ్యాయ వాయుపుత్రాయ వాగ్దోష వినాశన సకల విద్యాంకురమే దేవా రామదూత నమోస్తుతే. మరొక్కసారి విందాం. పూజ్యాయ వాయుపుత్రాయ వాగ్దోష వినాశన సకల విద్యాంకురమే దేవా రామదూత నమోస్తుతే. అనగా పూజ్యుడు, వాయుపుత్రుడు, మాటలలో పలికే దోషాలను నాశనం చేసేవాడు అయిన రామదూత హనుమంతుని సకల విద్యలను ప్రసాదించమని నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో విద్యార్థులు పఠించడం ద్వారా మంచి ఫలితాలను పొందెదరు. ఓం హన్ హనుమతే నమః.